We are in RFC right now. We have made this set Purna Market set. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి పూర్ణ మార్కెట్ అండి. ఒక 10 acres ప్లేస్ లో వేసాం ఇది. పూర్ణ మార్కెట్ ఒరిజినల్ పేరు సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్, బట్ దీన్ని ఆంగ్లేయులు ఒక మార్కెట్ ప్లేస్గా తయారు చేసినప్పుడు చేసింది కింగ్ ఎడ్వర్డ్ 7 మార్కెట్. ఇప్పుడు ప్రెజెంట్ వైజాగ్లో ఈ మాన్యుమెంట్ అసలు లేదు. 1.5 year బ్యాక్ ఇది కంప్లీట్గా కూల్ చేశారు, అసలు ఇదేమీ లేదు. సో దీన్ని కంప్లీట్గా రీస్టోర్ చేసాం. I'm shooting this film after Tangalan. That era was like 1880, that kind of period we tried in Tangalan. Here it is 1980, 1960s, that kind of a period. సుమారుగా ఒక 250 షాప్స్, అది కాకుండా మీట్ షాప్స్ అండ్ ఫిష్ మార్కెట్ ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది, అది ఒక 150 షాప్స్ ఉంటాయి. ఈ సరౌండ్ 4 streets ఉంటాయండి. ఈ 4 streets కలిపి ఒక 800 షాప్స్ ఉంటాయి. ఓవరాల్గా ఒక 1300 to 1400 నుంచి 1500 వరకు షాప్స్ ఉండొచ్చు అండి. సినిమాలో మార్కెట్ అనేది ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ పార్ట్ అంతా కూడాను మార్కెట్ అనేది ఒక క్యారెక్టర్ సినిమాలో. అప్పుడు యాంటిక్ కార్స్ ఏమేమి ఉంటాయి, ఇప్పుడు మీరు చూస్తున్న యాంటిక్ కార్స్ అన్నీ అప్పుడు అంబాసిడర్, పిఎట్, ఈ కైండ్ ఆఫ్ కార్స్ అన్ని కలెక్ట్ చేయటం. అలాగే అప్పుడు ఉన్న వృక్షాలు, ఇప్పుడు మనం నవేడేస్ ఆ వృక్షాలు చూడడం, ఆటోలు లేవు, అప్పుడు ట్రావెలింగ్ అంతా కూడా వృక్షాస్ ఇలా. అలాగే మీరు రైట్ సైడ్ చూస్తుంది వచ్చేసి ఫోటో స్టూడియో. అప్పుడు ఫోటో స్టూడియో ఏ కైండ్ ఆఫ్ ఉంటుంది, ఆ కైండ్ ఆఫ్ కల్చర్ ఎలా ఉంటాయి అవన్నీ రీసెర్చ్ చేసి ప్రతి షాప్ని డీటెయిలింగ్ చేయడం జరిగింది. వైజాగ్ తాలూకా ఐకానిక్ ప్లేసెస్ ఏంటి అని ఆలోచించినప్పుడు దాదాపు శిథిలావస్థలో ఉన్న పూర్ణ థియేటర్ని ఇందులో ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నప్పుడు దాని మీద చాలా రీసెర్చ్ చేసి ప్రాపర్ ఇమేజెస్ అన్ని కూడా తీసుకొని ఆర్ట్ డైరెక్టర్ గారు కిరణ్, నేను, సుధాంష్ అని నా డిపార్ట్మెంట్లో ఉండే విజువల్ ఆర్టిస్టు ఫైనల్గా దీన్ని క్రియేట్ చేసాము. So I'm trying to get a lot of dynamics because of the మార్కెట్ ఈజ్ లైక్ యాక్చువల్లీ నారో ప్లేస్. పూర్ణ మార్కెట్ అనే పేరు పూర్ణ థియేటర్ బేస్ చేసుకుని వచ్చింది. దాని పేరు సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్ సముదాయం. మీరు అక్కడ చూసినట్లయితే ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్ సముదాయం, అది యాక్చువల్గా పూర్ణ మార్కెట్ పేరు. బట్ దాన్ని పూర్ణ థియేటర్కి చాలా దగ్గరలో ఉండడం వల్ల అది పూర్ణ మార్కెట్ అనే పేరు వచ్చింది దానికి. వైజాగ్లో అప్పటి నుండి సెటిల్ అయిన వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి జ్ఞాపకం. సో ఆ పూర్ణ థియేటర్ని మళ్ళీ రీక్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ చాలా సీన్లు తీస్తాం. Now we are shooting one stunt sequence with Vijay Master, stunt master. It has a lot of hero moments, high build-up shots. Lot of things we are trying in this set. కథ ప్రకారం ఈ సినిమాలో హీరో తన జీవితం వైజాగ్లో ఒక కీలకమైన ఎపిసోడ్ పూర్ణ మార్కెట్లో. హీరోకి పూర్ణ మార్కెట్ లింక్ ఏంటంటే పూర్ణ మార్కెట్లో ఆయన కూలీగా జాయిన్ అయ్యి అక్కడే పనిచేసి హీరోయిన్ని కలిసేది, తర్వాత అతని జీవితంలో జరిగిన ముఖ్యమైన ఘట్టాలు, అతని తాలూకా రైజ్లో పూర్ణ మార్కెట్ ఎంత కీలకం, పూర్ణ మార్కెట్ మనుషులు ఎంత కీలకం, ఇవన్నీ కూడాను చాలా పెద్ద ఎపిసోడ్ ఫస్ట్ హాఫ్ లో. Matka, it will be a good game for the audience.